గోవుకి మనం ప్రతిరోజున ఏదైనా తినిపించాలని అన్నాం. మనం గోవు రక్షణ చేయాలంటే ప్రథమ కర్తవ్యం ఏంటంటే, మనం ఏదన్నా తినకముందే గోవుకి మనం ఏదైనా ఆహారం పెట్టడం అనేది గుప్పెడు పచ్చగడ్డి. మీకేం డబ్బిచ్చి కొనక్కర్లేదు. పచ్చగడ్డి తీసుకెళ్ళి దాని నోట్లో పెట్టండి. అది చాలా సంతోషించి పరమాన్నంలా తిని మనని ఆశీర్వదిస్తుంది. గోవుకి ఏమి పెట్టకపోయినా కూడా మనకి పాలిస్తుందే. గోవుకి పెడితే మనకెంత పుణ్యం ఉంటుంది, ఎంత మంచి జరుగుతుంది, ఎంత ఆరోగ్యమైన మన పాలనిస్తుంది అని తెలుసుకొని, గోవుని మనం ఎలా సేవించాలి అంటే, గోవుని మనం పూజ చేయాలి ఎలా అయితే చెప్పుకున్నామో, గోవునికి మనం ప్రదక్షిణ చేయాలి. రోజు మనం గోవుకి ప్రదక్షిణ చేస్తే, గోవు, దూడ ఉన్న చోట చూసుకొని, దాని చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తే, భూ ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుందన్నారు. గోవు విశ్వమాత కాబట్టి, గోవు ప్రపంచానికే తల్లి కాబట్టి, జగన్మాత కాబట్టి, భూదేవిలాగా హ్మ్. భూమాత, గోమాత అన్నారు కాబట్టి, ఈ వాటి కనుక ప్రదక్షిణం చేస్తే గొప్ప పుణ్యం లభిస్తుందన్నారు. ఇలాగా మా ఋషులు కూడా తపస్సు చేశారు. చేసి ఫలితాలను అనుభవించారు. ఇలాగా గోవు గురించి ప్రదక్షిణ చేయడం, తర్వాత గోవు నడిచిన ప్రదేశంలో ఆ ధూళి తీసుకొని మనం బొట్టు పెట్టుకోవడం చక్కని ఫలితాలనిస్తాయి. గోమయంతో మనం వీఫూ తయారు చేసుకుంటాం. గోమయాన్ని అగ్నిహోత్రంలో వేసి, గోమయాన్ని పిడకలు దాంతో ఆవు నేతిని వేసి అగ్నిహోత్రం చేస్తే, ఆ పొగ ఎంత దూరం అయితే వ్యాపిస్తుందో అన్ని వైరస్‌లన్నీ నశిస్తాయి. చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది మనకి. అంచేత గోధూళి ఎంతో ఇంపార్టెన్స్. గోధూళిలో సాయంకాలం గోవులు ఇంటికెళ్ళేటప్పుడు, ఆ గోవులు నడిచిన ప్రదేశంలో ఆ దుమ్ము రేగి, ఆ గోభస్మంలో తడిస్తే చాలా గొప్పది. శ్రీకృష్ణ పరమాత్మ కూడా గోవుల్ని కాసి ఆ ధూళిలో తను తిరిగాడు కాబట్టి అంత గోవిందుడయ్యాడు, పరమాత్ముడయ్యాడు అనే మంచి పేరుంది. అలాగే గోధూళిక లగ్నం. ఆ గోవులు ఇంటికెళ్ళే టైంలో పరిగెడుతూ ఇంటికెళ్తాయి. హాయిగా ఇంటికి మేత మేసేసి ఇంటికెళ్తూ ఉంటాయి. ఆ టైంలో ఇంటికెళ్ళే టైంలో అంటే సూర్యాస్తమయం రఫ్‌గా ఆ టైంలో గోధూళిక లగ్నం. గోధూళిక లగ్నం అంటే చాలా మంచి ముహూర్తం. ఆ టైంలో ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. ఇలా గోవు గురించి అనేక పాయింట్స్ మనం నోట్ చేసుకొని, గోవు గురించి మనం ఫలితాలను పొందొచ్చు. అది మనం తెలుసుకోక, తెలియక మనం దాన్ని ఉపేక్ష చేస్తున్నాం గానీ, దాన్ని తెలుసుకొని ఉంటే మనం గొప్పగా దాన్ని ఉపయోగాలు పొందవచ్చు. అహల్యని గో ప్రదక్షిణం చేసే అహల్యని వివాహం చేసుకోగలిగాడాయన. ఇలాగా ఈ గోవు నడిచిన దారిలో గోవు వెనకాల నడవడం, తర్వాత మనం ఎంగిలి చేత్తో గోవుని ముట్టుకోకూడదు. గోవు మనకి కుడి చేతి వైపు ఉండేట్లా మనం చూసుకోవాలి. గోవుని మన కుడి చేతి వైపు ఉండాలి. మన ఎడమ చేతి వైపు గోవు ఉండకూడదు. మన ఎంగిలి చేత్తో ముట్టుకోకూడదు. మనం పాదరక్షలను తీసేసి గోశాలలోకెళ్ళాలి. ఆ గోశాలలో మనం పూజ చేస్తే పుణ్యం. గోశాలలో సంధ్యావందనం చేసుకుంటే పుణ్యం. గోశాలలో ఒక వ్రతం చేస్తే పుణ్యం. గోశాలలో ఒక మీటింగ్ పెట్టుకుంటే పుణ్యం. గోశాల అంత పవిత్రమైంది. అదొక దేవాలయం. గో గోశాలను ఊరికే తీసి పారేయకూడదు. దాంటి పాలేర్లు వాళ్ళు అవి కాల్చి ఆ చేతులతో గోవుని వెళ్లి ముట్టుకోకూడదు వాళ్ళు. అంత పవిత్రమైంది అమ్మవారది. దాన్నంత జాగ్రత్తగా చూసుకుంటే మనకి ఫలితాలు కోకొల్లలు. అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఆ గోవుని సేవ్ చేసి చూడండి. గోవుని రక్షించి చూడండి. గోవుకి పదార్థాలు పెట్టి చూడండి. దానికి తృప్తిగా మనం చేయగలిగితే మనకేం కావాలో అది చూస్తుంది. గోవు గావో రక్షతి రక్షితః. గోవుని మన ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో అబద్ధం ఆడకుండా,
నిత్య జీవితంలో ధర్మాన్ని పాటిస్తూ, తల్లిదండ్రులు పూజ చేస్తూ, గురువు పూజ చేస్తూ, చక్కని పాఠాలు చదువుకుంటూ, ఎలా అయితే మనం ధర్మాన్ని రక్షిస్తామో, భగవంతుని ఆరాధిస్తామో, అలాగే గోవుని కనుక ఆరాధించినట్లయితే ఆ ఫలితాలు ఇంత అంతా కాదు. శ్రీకృష్ణ పరమాత్మ తనే ఆవు వెన్నని దొంగిలించి తిన్నాట. ఇప్పుడు ఎవరి పొలంలో ఉన్న గడ్డి కోసుకొచ్చేసి గోవుకు వేస్తే చాలా పుణ్యం ఉంటుంది. అక్కడ దొంగతనం చేశాడు. ఆ పాపం కూడా వీడికి లభించదు. ఆ పాపం కూడా వీడికి దరిచేరదు. ఎంచేతంటే గోవుని సేవ చేసావు నువ్వు. అంటే అలా అని దొంగతనం చేయమని కాదు. అసలు చెప్తున్నా. అంతటి పుణ్యం ఉంది. గోవుకి తినిపించడంలో అంతటి ఐశ్వర్యం మనకొస్తుంది. గోవుకి ఆ సేవ చేయడంలో నవధాన్యాలు ఉడకబెట్టి పెట్టచ్చు. ఏదైనా సరే పచ్చిగా అలాగా పెట్టకుండా నానబెట్టి గాని, లేకపోతే ఉడకబెట్టి పెడితే ఇంకా చాలా మంచిది. అది సులువుగా తినగలుగుతుందది. అలాగే కొబ్బరి, అలాగే ఇంకోటి బెల్లం, బెల్లపు నీళ్లు తాగిస్తారు. శనగలు, సరే నవధాన్యాలని, బొబ్బర్లు. అది ఒక్కొక్క ధాతువు, ఒక్కొక్క పదార్థం తినిపిస్తే ఒక్కొక్క విధంగా మనకి నవగ్రహాలు, నవధాన్యాలు తినిపిస్తే నవగ్రహాల శాంతి పొందుతాం మనం. అసలు గోవు ఉంటే వాస్తు శాస్త్రం చూడక్కర్లేదండి. మనం గోవుని ఒక ఇంటి ఆవరణలో మనం పెంచుకుంటే దానికి వాస్తు దోషాలనేవి చేరవు మన దగ్గరికి, ఆ ఇంటికి. ఇప్పుడు వాస్తు తేవాలంటే ఇది పడగొట్టాలి, ఇది ఎక్కడుండాలి, ఇది ఎక్కడుండాలి, ఇది ఈశాన్యం ఉండాలి, ఇది ఆగ్నేయంలో ఉండాలని పడగొట్టేసి లక్షలు ఖర్చు పెట్టి మనం మార్పులు చేసుకుంటున్నాం. కానీ గోవు ఉంటే చాలు, అది బ్యాలెన్స్ అయిపోతాయి. ఈ లక్షలు ఖర్చు పెట్టక్కర్లేదు. ఏది ఎలా ఉన్నదో అలా ఉంచుకోవచ్చు. ఆ లక్షల్ని గోవు ఖర్చు పెట్టండి. అలాంటి ప్రాణి గోవు. గోవు మనకి ఇంత ఉపయోగిస్తుందని తెలిసి దీని పంచగవ్యాలు, దాని మూత్రం, మలమూత్రాలు కూడా మనం ఉపయోగించుకుంటున్నాం. లక్షలు విలువైనవి అని తెలుసుకుని కూడా దాన్ని చంపేసి ఒకేసారి దాని మాంసాన్ని ఎగుమతి చేసి దానికి ఏదో డాలర్స్ వచ్చేస్తున్నాయని సంతోషపడి దాన్ని వాళ్ళు అలవాటు చేశారు. బ్రిటిష్ వాళ్ళు అలవాటు చేశారు. గోవధని గోవధశాలను నిర్మించేసి మిషనరీతో ఆవులను చంపేసి అది ఫారెన్ పంపించేసి వాళ్ళకి ఆహారంగా పంపించేసి పాపం కట్టుకున్నారు. ఆ విషయం మనం భారతదేశంలో మనం స్వతంత్రం వచ్చే కూడా వాళ్ళు చేసిన వెధవ పనులు మనం చేయకూడదు అని మనం, మన నాయకులు, మన రాజ్యాంగాలు కూడా దాన్ని సేవ్ చేయలేకపోతున్నాయి. ఇప్పటివరకు అదే విధంగా జరుగుతోంది. ప్రతిరోజునే మనం చూస్తూనే ఉన్నాం. చాలా రాష్ట్రాల్లో ఈ గోవధని బలవంతంగా తీసుకుపోయి గోవుల్ని వధించేస్తున్నారు. అలా వధించకుండా మనం గోవధ నిషేధం అనే చట్టాన్ని అమలు చేస్తూ దాన్ని పాటిస్తూ మనం గోవుని రక్షించుకోవాలి తప్ప గోవుని చంపుతుంటే చూస్తూ ఊరుకోకూడదు. దాని రక్తం నేల మీద పడితే తుఫాన్లు, వరదలు, బీభత్సాలు, కరువులు, కాటకాలు అన్నీ వస్తున్నాయి. అంచేత దాన్ని చంపకుండా ఉన్నంతసేపే మనం గొప్పగా దాని యొక్క ఉపయోగాల్ని మనం పొందగలుగుతాం. ఇది గోవు గురించిన సమగ్రమైన చరిత్ర. ఇంకా ఎన్నో విషయాలు మనం వచ్చే ఎపిసోడ్స్‌లో తెలుసుకుందాం.